అందరికీ నమస్తే అండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. అక్కడ ఒక 17 రోజుల తర్వాత అంటే ఆగస్టు 17వ తేదీ నుంచి తొలి విమానం ఎగరబోతోంది భోగాపురం నుంచి సింగపూర్కి. సో అక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఒక 20-30 సర్వీసులు నడపడానికి విమానయాన సంస్థలు రంగం సిద్ధం చేశాయి. సో ఇది ఒక సాధారణ విమానాశ్రయమైనా లేదా ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే ఒక గేమ్ చేంజర్గా మారబోతోందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వలన చూడండి, మనకి హైదరాబాద్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి, రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా ఉండదా ఉత్తరాంధ్రకు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉంటే, ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రణాళికాబద్ధంగా అండ్ చిత్తశుద్ధితో ఉంటే, స్థానిక రైతులు ప్రజలు సహకరిస్తే అన్ని రంగాల్లో, పర్యాటకం కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలి అండ్ అక్కడ సహకారం ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, అన్ని రకాలుగాను ఉండాలి. సో ఏం లాభం అంటే ఫస్ట్ ఉద్యోగాలు వస్తాయి. కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళే కాకుండా దానికి అనుబంధంగా క్యాబ్ సర్వీసులు ఉంటాయి కదా. సో అక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికో, లేదంటే విజయనగరం ఊర్లోకి వెళ్ళడానికో, లేదంటే విశాఖపట్నం రావడానికో క్యాబ్ సర్వీసులు ఖచ్చితంగా ఉంటాయి. దాంతోపాటు హోటళ్ళు వస్తాయి కదా దానికి అనుబంధంగా. ఇప్పుడు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ చుట్టుపక్కల 18 కొత్త హోటళ్ళు, పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి. అలాగే దాదాపుగా ఒక 5,000 క్యాబ్స్ రోజు తిరుగుతుంటాయి అక్కడ నుంచి. సో ఇదంతా కూడా ఉపాధి అవకాశమే కదా. సో క్యాబ్లు, హోటళ్ళు, దాంతోపాటు లాజిస్టిక్స్, దాంతోపాటు వేర్ హౌస్లు వస్తాయి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి, అలాగే కార్గో, మెయింటెనెన్స్, ఇలా చాలామందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక 10,000 నుంచి 15,000 మందికి ఈ రంగాల్లో అవకాశాలు వస్తాయి. ఇది ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఊతమిస్తుంది. ఇక రెండోది, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది, పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్ ఫెసిలిటీ ఉందా లేదా. ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఫస్ట్ చూస్తారు, తర్వాత ట్రైను, రోడ్డు మార్గం అండ్ జల మార్గం. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి విశాఖపట్నంలో వచ్చేసరికి అక్కడ నుంచి బయటకు రావడానికి విపరీతమైన ట్రాఫిక్ అండ్ కంజెస్టెడ్ చిన్న ఎయిర్పోర్ట్ అది. వైజాగ్లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ దానికి ఆనుకొని నేషనల్ హైవే ఉంది, కానీ బయటకు రావడానికి 2-3 అవర్స్ టైం పెట్టేస్తుంది. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆ సమస్య ఉండదు, ట్రాఫిక్ సమస్య ఉండదు. దాన్ని ఆనుకునే NH-16 పెద్ద హైవే ఉంది, 6 లేన్ రహదారి ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా, లాజిస్టిక్స్ పరంగా వాయు మార్గం, జల మార్గం, రోడ్డు మార్గం, రైలు మార్గం అన్నీ కూడా దీనికి సమీపంలోనే ఉన్నాయి. వైజాగ్ పోర్ట్ ఉంది, విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది అండ్ రోడ్ నిర్మాణం కూడా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పెట్టుబడిదారులు ఎవరైనా, పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఆ సమీపంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. దీనివలన ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ విశాఖపట్నంలో సుమారుగా 6 లక్షల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్లు రావడానికి ఒప్పందాలు జరిగాయి. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరుపుకుంటోంది, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది, శంకుస్థాపన జరిగింది. రిలయన్స్ అండ్ బ్రూక్ ఫీల్డ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా డేటా సెంటర్లకు ఒప్పందం చేసుకున్నాయి. సో 6 లక్షల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్లు రాబోతున్నాయి. అలాగే ఆల్రెడీ ఐటీ కూడా విశాఖ చుట్టుపక్కల రావడానికి మధురవాడ, కాపులుప్పాడ ప్రాంతంలో రెడీ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, TCS, యాక్సెంచర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో ఐటీ అండ్ ఫార్మా ఇవి కూడా వస్తాయన్నమాట. వీటితో పాటు ఎగుమతులు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఉత్తరాంధ్ర అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆక్వా ఉంటుంది, రొయ్యలు ఉంటాయి కొంతవరకు, అలాగే మత్స్య ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి, జీడిపప్పు ఉంటుంది, మామిడి ఉంటుంది అండ్ వ్యవసాయ ఉత్పత్తులు, చెరుకు, అవి కూడా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఎగుమతి చేయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఉత్తరాంధ్రలో పర్యాటకం, ఇక్కడ బొర్రా గుహలు, అరకు, లంబసింగి, సో ఇవన్నీ వెళ్ళడానికి భీమిలి, శ్రీకాకుళం, అరసవిల్లి, శ్రీముఖలింగం లాంటి దేవాలయాలు, వీటన్నింటినీ అంటే దేవాలయాల పరంగా లేదా టూరిజం పరంగా ఏ రకంగా చూసుకున్నా సరే ఇది ఒక కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి కొంత. సో ఇలా ఏ రకంగా చూసుకున్నా ఇది మంచి అవకాశం, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందే అవకాశాలు
పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు సరైన ప్రణాళిక అమలు చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 కూడా ఒక ఫైనాన్షియల్ కారిడార్గా డెవలప్ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. అది మాటలకు పరిమితం కాకుండా నిజంగా అలా చేస్తే శ్రీకాకుళం జిల్లాలో పలాస ఇచ్చాపురంలో ఉన్న సముద్ర తీరం దగ్గర నుంచి విశాఖపట్నం సముద్ర తీరం వరకు కనెక్టివిటీ చేస్తే తీర ప్రాంత అభివృద్ధి కొంత జరగవచ్చు. టూరిజం బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, దానికి ఈ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సో పారిశ్రామికీకరణ వేగం అవుద్ది, యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుద్ది, రైతుల భూముల విలువలు పెరుగుతాయి. సో స్థానికంగా ఇంకా ఉత్తరాంధ్ర అంటే హైదరాబాదో ఎక్కడికో వెళ్ళి పొట్టచేత పట్టుకొని వలసలు వెళ్ళే పరిస్థితి ఆగిపోయి ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్రలోనే వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా చాలా ఉంటుందండి, చాలా రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ప్రభుత్వానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఒక చిత్తశుద్ధి ఉండాలి. సో మేము అది వస్తే ఇది, మేము అధికారంలోకి వస్తే అది నాశనం చేసేస్తాం, ఇది నాశనం చేసేస్తాం, అది ఆపేస్తాం, ఇది ఆపేస్తాం అనుకునే వాళ్ళు కాకుండా మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మాకు ఇంత టైం అవ్వండి అనుకునే వాళ్ళని కొనసాగించడం మంచిదన్నమాట. సో అందుకే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వలన చాలా రంగాల్లో చాలా రకాలుగా లాభం ఉంటుంది, నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే రేపు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరికీ ఉత్తరాంధ్ర వాసులకు శుభాకాంక్షలు. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్, లడ్డూపల్లెం.com. ఇది ఒక సాదాసీదా ప్రోడక్ట్ అయితే కాదు. ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని కష్టపడి కొంతమంది మహిళలు చేస్తున్న ప్రోడక్ట్ ఇది. మిల్లెట్స్తో, సీడ్స్తో, నట్స్తో, డ్రై ఫ్రూట్స్తో వాళ్ళు లడ్డూలు చేస్తారు. ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, ఇలా సీడ్స్, రకరకాల సీడ్స్తో. వాటితో పాటు పౌడర్స్ చేస్తారు, హెల్దీ పౌడర్స్. ఏబీసీ పౌడర్, ప్యూర్ ఏబీసీ పొడి, మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ లాంటి హెల్దీ పౌడర్స్ వీళ్ళు తయారు చేస్తారు. వీటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు కావాలి అంటే లడ్డూపల్లెం.com సైట్లో అందుబాటులో ఉంటాయి, లేదా 9997839994 నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రాంచైజీలు పెట్టుకోవాలంటే ఇది మంచి బిజినెస్ ఆపర్చునిటీ. సింపుల్, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి బిజినెస్, కొత్త. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ కోసం అందులోకి ఇటువంటి హెల్దీ మిల్లెట్ అండ్ నట్స్ ఇటువంటి ఫుడ్ కోసం చాలామంది చూస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉండే ఇండస్ట్రీ అనమాట ఇది. సో మీకు అవకాశం ఉంటే మీ ఏరియాలో ఎవరైనా ఫ్రాంచైజీ పెడదాం అనుకున్నా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.